ఈనాటి సరికొత్త ఆవిష్కరణ రేపటికి పాతబడుతుంది. ఈ రోజు పాత చింతకాయ పచ్చడి అనుకున్నది రేపటికి సృజనాత్మకతగా మారవచ్చు. సినిమా లాంటి రంగాల్లో ఇది మరీ ఎక్కువ. వెండితెరపై పౌరాణిక చిత్రాలు లేవు అనుకుంటున్న తరుణంలో శ్రీరామరాజ్యంతో ఈ హవా మళ్లీ మొదలైంది. అగ్ర కథానాయకులు మొదలుకొని యువ హీరోల వరకు పౌరాణిక, జానపద, భక్తిరస, సోషియో ఫ్యాంటసీ చిత్రాలపై దృష్టి నిలిపారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. రాముడు, కృష్ణుడు తెలుగువారి సొంతమండి. ఇవి సాక్షాత్తు ఎన్టీఆర్ మాటలు. పౌరాణిక, జానపద, భక్తిరస చిత్రాలతో తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మహానటుడాయన. ఆయన తర్వాత బాలకృష్ణ లాంటి కథానాయకులు సైతం అడపాదడపా ఈ చిత్రాలు చేశారు. కానీ కొన్నేళ్లుగా తెలుగు తెరపై ఈ తరహా చిత్రాలు కరవయ్యాయి. సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకి పురయితని మూర్ధాభిషిక్తుని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమున వేగము గదము. మామా గాంధార సార్వభౌమ, చురిచిన మణిమే మండిత సువర్ణ సింహాసనములది తెంపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతో మిమ్మల్ని అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారాములు సుస్వరముగా మ్రోగ నిండు. వంది మాగధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగరులారా, ఈ రాధాసుతకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాక సవలబ్ధ సహజ కవచ కష్ట వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథా శతథ సహస్రథ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. ఈ పరిస్థితుల్లో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీరామరాజ్యం మళ్లీ పౌరాణిక చిత్రాల ఆశల్ని సజీవం చేసింది. ఎందరో కథానాయకులు పౌరాణిక పాత్రల్లో నటించేందుకు సిద్ధమయ్యేలా చేసింది. ఇందులో శ్రీరాముడిగా నటించిన బాలకృష్ణ ఎప్పటినుంచో పౌరాణిక, జానపద చిత్రాల పట్ల ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. ఈ తరహా చిత్రాలు తీయడానికి ధైర్యం చేసే అతి కొద్ది మంది ఈ తరం కథానాయకుల్లో బాలయ్య పేరే ప్రధానంగా చెప్పుకోవాలి. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. బాలకృష్ణ తర్వాతి స్థానం ఎవరిదని ఆలోచిస్తే ప్రయోగాల కథానాయకుడు నాగార్జున పేరే చెప్పుకోవాలి. అన్నమయ్య, శ్రీరామదాసు, ఈ మధ్య వచ్చిన షిరిడి సాయి నాగార్జునలోని నటుణ్ణి వెండితెరపై ఆవిష్కరించాయి. రాజన్న లాంటి చిత్రాలతో తనలోని నటుణ్ణి ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తూనే ఉన్నాడు. మహాభారత కథతో సినిమా చేస్తే నటించడానికి సిద్ధమని ప్రకటించిన నాగ్ ఆ తరహా చిత్రం నిర్మించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది మన్ను కాదు, నేలమ్మ, నేల తల్లి. పుట్టినోనికి గుండెలపై జాగనిస్తుంది, గిట్టినోడిని కడుపున దాస్తుంది. మరో అగ్రకథానాయకుడు వెంకటేష్ సైతం ఈ తరహా పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. నాగవల్లి సినిమాతో తొలి అడుగు వేసిన వెంకీ త్వరలోనే వివేకానందగా కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆ తరహా పాత్రలో నటించడానికి సైతం తాను సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చేశాడు. ఇక మంచి ప్రాజెక్టు దొరకడమే తరువాయి. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి వాచకంతో ఆకట్టుకునే మోహన్ బాబు సైతం పౌరాణిక చిత్రాల పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేశాడు.
త్వరలో రాఘవేంద్రరావు దర్శకుడిగా రావణుడి కథతో సినిమా తీయబోతున్నారు. అందులో మోహన్ బాబు అభినయం ఏ స్థాయిలో ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పాలా? న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలా ఉన్నవాడి ఇక్కడ సరసలా కాగుతున్న నూనె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇచ్చుకెళ్ళండి. పవన్ కళ్యాణ్ సైతం ఈ తరహా పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో యేసు పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై గాడ్ సినిమాలో దేవుడు పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారము జరుగుతోంది. ఏదేమైనా ఇప్పటి వరకు ఈ తరహాలో పూర్తి స్థాయి చిత్రాలు చేయని పవన్ త్వరలోనే అభిమానులకు ఆ కోరిక తీర్చడం ఖాయంగా కనిపిస్తోంది. Mi chiamo Miguel Velarde, parlo italiano. యువ కథానాయకుల్లో పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయే అతి కొద్ది మంది హీరోల్లో ఎన్టీఆర్ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఇప్పటికే యమదొంగలో యంగ్ యమగా సత్తా చాటిన ఈ యువ హీరో పౌరాణిక జానపద చిత్రాల్లో నటించే యోచనలో ఉన్నాడు. ఈ మధ్యే దమ్ములో రూలర్ పాటలో ఆ తరహా ఆహార్యంతో అభినయంతో ఆకట్టుకున్నాడు కూడా. ప్రచండ చండ మార్తాండ తేజ రాజాధిరాజాధిరాజ అఖండ మండలానంద భోజ రాజాధిరాజాధిరాజ చరితలో వెలుగుతున్న జ్యోతి నీదే, జగతిలో ఎగురుతున్న కీర్తి నీదే, పోరు నీది పేరు నీది భువన భవన కరుణ కిరణ ప్రభువు నువ్వులే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఈ తరహా పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. రాజమౌళి రూపొందించబోతున్న సినిమా జానపద కథతో తెరకెక్కుతోంది. ఇప్పటికే మిస్టర్ పర్ఫెక్ట్ పేరు కొట్టేసిన ఈ యువ హీరో ఓసారి విశ్వామిత్రుడుగాను నటించాడు. జానపద పాత్రలో 6 అడుగుల ప్రభాస్ ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాలా? మీరు ఆకలితో వేటాడే పుల్ని చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్ని చూసుంటారు. నేను 2 ఏళ్లు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానిక